ప్రైతులాడు పిల్లలు బాగా విన్నారు ఇందాక లెసన్. ఓకే, నెక్స్ట్ లెసన్కి రెడీగా ఉన్నారా? ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ నేమ్ పౌలు గారి గురించి. సౌలు. ఎవరు? సౌలు. ఓకే, ఇతను ఇప్పుడు టర్కీ అని పిలువబడుతున్న దేశంలో, అంటే తర్సు అనే పట్టణం, ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నారు, తర్సు అనే పట్టణం బైబిల్లో రాయబడింది, అక్కడ జన్మించాడంట. వీళ్ళు యూదా మతానికి చెందినవారు. వీళ్ళ తల్లిదండ్రులు మత నాయకులుగా పిలువబడుతున్నారనమాట. అయితే ఈ సౌలుకి చిన్నప్పటి నుంచే తన మతం గురించిన గర్వం ఎక్కువగా ఉండేది. తన మతమే తనని రక్షిస్తుందని అనుకునేవాడనమాట. అయితే దీని పేరుకి అర్థం ఏంటంటే సౌలు అంటే కోరుకున్న. ఏంటమ్మా? కోరుకున్న. అయితే ఇతను ఈ యూదా దేశంలో అందరు గృహాల్లోనే వీళ్ళకి కూడా చాలా భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట. వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే యూదా ఆచారాలు, పండగలు ఇవన్నీ జరుపుకుంటూ ఉండేవారు. వాటి నియమాలన్నింటినీ పాటిస్తూ ఉండేవారు అనమాట. ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఆచారాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. ఇలా తన జీవితం కొనసాగించబడుతూ ఉంది. అయితే తర్సు అనే పట్టణంలో గొప్ప విశ్వవిద్యాలయం ఉందంటే పెద్ద కాలేజ్ ఉందన్నమాట. ఆ పట్టణానికి ఇదే ప్రసిద్ధి అన్నమాట, గొప్ప కాలేజ్ ఉండడం. అలాగే మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసేవారంట. అది కూడా ఆ పట్టణానికి ఫేమస్. సో అక్కడ ఈ సౌలు చదువుకున్న టైంలో ఏంటంటే అక్కడ యూదులందరూ కూడా వృత్తిపరమైన ఉద్యోగాలు చేయాలని ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరిచేవారండి. సో అలా చేయడం వల్ల సౌలు కూడా ఏంటంటే ఈ వస్త్రాల తయారీ శిక్షణని పొందాడనమాట. అలాగ తను పెద్దవాడైన తర్వాత ఏం చేసేవాడంటే గుడారాలు తయారు చేస్తూ తన వృత్తిని చేపడుతూ వచ్చాడనమాట. తను క్రైస్తవుడిగా బోధకుడిగా మారిన తర్వాత ఏం చేసేవాడంటే ఇటు దేవుని గురించి బోధిస్తూనే ఖాళీ సమయం ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే తను దేవుని గురించి చెప్తూనే ఖాళీ సమయంలో గుడారాలు తయారు చేస్తూ ఉండేవాడు. ఇది తన జీవనోపాధికి చాలా హెల్ప్ఫుల్గా ఉండేదన్నమాట. తనకి అలాగా ఆదాయం వచ్చేది. అలా తను ఎదుగుతూ ఉంటున్న సమయంలో 13 సంవత్సరాలు అప్పుడు. పిల్లలు వినాలి, నేను క్వశ్చన్స్ అడుగుతాను కదా, ఆన్సర్ చేసిన వాళ్ళకి ఏముంటాయి? చాక్లెట్స్. మీకు కావాలా వద్దా చాక్లెట్లు? వినాలి మరి. అయితే తను 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ తనకి ఇంకా మంచి కావాలని చెప్పేసి గొప్ప విద్యావేత్త ఆయన పేరు గమలీయేలు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఉపాధ్యాయుడిగా ఆ ఊరిలో ఆ దేశంలో మంచి గొప్ప పండితుడు, మంచి గురువుగా ఉంటూ వచ్చాడనమాట. అయితే ఈ సౌలు మంచి విద్యార్థిగా పేరు పొందుకుంటూ వచ్చాడు. చూడండి, కనపడుతున్నాడు మీ అందరికీ? మంచి విద్యార్థిగా ఉంటూ వచ్చినాడు అనమాట. అయితే అలా పెద్దవాడైన తర్వాత ఇక విశ్వవిద్యాలయం ఎక్కడుందంటే ఈ గమలీయేలు గారు ఉన్నారు కదా, అది ఇశ్రాయేల్ రాజధాని యెరూషలేములో ఉందన్నమాట. అక్కడ చదువుతూ ఉంటుండగా అతనికి 8 సంవత్సరాలు ఆ యొక్క విద్యాభ్యాసం చేసిన తర్వాత ఇతను కూడా మత నాయకుడిగా చేయబడుతూ వచ్చాడు. అయితే తను చిన్ననాటి నుండి కూడా దైవభక్తి ఎక్కువ ఉండేది కదా, పరిశుద్ధ లేఖలను తెలుసుకున్నాడు. అయితే అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన రాయబడలేదు కనుక పాత నిబంధననే చదువుకుంటూ వచ్చేవారు. ఇది చూడండి, ఇది పాత నిబంధన చుట్టల కింద ఉండేవన్నమాట ఆ గ్రంథాలు, చదువుతూ ఉన్నాడు. అయితే ఇలా తన భక్తిని కొనసాగిస్తున్నాడు. తన యొక్క మతమే తనను రక్షిస్తుంది, తన మంచితనమే తనని పరలోకానికి చేరుస్తుంది అని భావించేటివాడు. అయితే తను యూదుల యొక్క ఆచారం ఏంటంటే వారంలో 7వ రోజైన సబ్బాతుని పవిత్రంగా భావించారన్నమాట. సో ముస్లిమ్స్ చూడండి ఎట్లా అయితే వాళ్ళు ఒక రోజు నిర్ణయించుకుని ఫాస్టింగ్ చేస్తారో అట్లాగా వాళ్ళు పవిత్రమైన రోజుగా ఈ సబ్బాతుని ఎంపిక చేసుకునేవారు. అయితే
తను ఏం చేసేవాడంటే ఆ రోజు ఏ పని చేసేవాడు కాదంట. ఉపవాసం ఉండి తనకున్నది పేదలకి డబ్బులు ఇవ్వడం, ఇలా మంచి మంచి పనులన్నీ చేస్తూ ఉండేటవాడు. ఇది తన జీవితం. అయితే ఇలా గడుస్తున్న క్రమంలో తను దేవుని గురించి కూడా విన్నాడంట. అయితే ఇతనికి క్రైస్తవులంటే అస్సలు ఇష్టం ఉండదు. పిల్లలు, దేవుని బిడ్డలన్నా క్రైస్తవులన్నా ఇతనికి క్రీస్తు గురించిన విషయాలన్నా చాలా కడుపులో మంట వచ్చేసేదనమాట. అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళని ఎలాగైనా కానీ బాధ పెట్టాలి, హింసించాలి, ఇట్లాగ తన ఆలోచనలన్నీ ఉండేవన్నమాట. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో అక్కడ యెరూషలేము పట్టణంలో కానీ ఇతర పట్టణాలలో కానీ జనాలు ఏం చేసేవారంటే యేసు ప్రభు గురించి వింత వింతగా చెప్పుకుంటూ ఉండడం ఇతనికి నచ్చేది కాదు. ఏంటి వీళ్ళందరూ యేసు ప్రభు గురించి చెప్పుకుంటున్నారు, ఆ మతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారని తనకి చాలా ద్వేషం అనేది రగులిపోతూ ఉండేదన్నమాట. అయితే ఇతను అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచడం, ఈయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి దైవ కుమారుడని నమ్మకం ఉంచడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు తనకి చాలా కోపం వచ్చేసి, ఏంటి వీళ్ళందరూ యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు, నా మతం ఉంది, నా మతం ఎంతో గొప్పది కదా అని చెప్పేసి తను ఎలా అయినా వాళ్ళని బాధ పెట్టాలి అని తను చంపడానికి కూడా ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గర, నాయకుల దగ్గర పత్రం తీసుకుని అనుమతి అంటే పర్మిషన్ అనమాట. వాళ్ళని ఏదైనా చేయొచ్చు, చంపచ్చు, కాల్చచ్చు, కొట్టచ్చు, ఏదైనా చేయడానికి పర్మిషన్ ఒకటి తీసుకుని ఉండేవాడు అనమాట. అలాగా క్రైస్తవుల గురించి అంటే క్రైస్తవులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని వెంబడించేవారు. ఇక్కడ ఫస్ట్ శిష్యులు ఏర్పడ్డారు. ఆ శిష్యులందరూ ఒక సంఘంగా చేరారు. ఆ సంఘాన్నే క్రైస్తవులు అంటారు. ఇది ఇలా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే ఇక చాలా కోపం వచ్చేసింది. దేవుని గురించి అందరూ చెప్పుకుంటున్నారు, యేసు ప్రభుని చాలామంది తండోపతండాలుగా ఫాలో అయిపోతున్నారు, ఆయన్ని గణపరుస్తున్నారని చెప్పేసి నా యూదా మతానికంటే ఈ యేసు ప్రభువునే చాలామంది చాలా ఫాలో అయిపోతున్నారని చెప్పి మంట పుట్టేసి ఏం చేశాడంటే తను స్టెఫను అనే ఒక శిష్యుని ఏం చేశాడంటే, ఇక్కడ ఏం కనపడుతున్నాయి పిల్లలు? ఏం చేస్తున్నారు? వీళ్ళ చేతుల్లో ఏమున్నాయి? రాళ్ళతో ఏం చేశారంటే స్టెఫను అనే అతన్ని కొట్టి చంపేశారు. ఇలా చేసేసరికి తనకి ఇదే మొట్టమొదటి విజయం అనుకుని చాలా విర్రవింగిపోతూ ఇక ఎవరు యేసు ప్రభు గురించే మాట్లాడరు, ఎవరు దేవుని గురించి ఇంకా ప్రచారం చేయరు. ఇది వీళ్ళకి నోరు ముయించేసినంత పని అయ్యిందని చెప్పేసి ఏదో చాలా సంతృప్తి చెందిపోయి నేనేదో విజయం సాధించేశాను అని అనుకున్నాడు. కానీ ఇక్కడతో ఆగిందా పిల్లలు? ఆగలేదు. దేవుని గురించి ఇంకా ఎక్కువగా ప్రచారం అవుతూనే ఉంది. చాలామంది యేసుప్రభు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. చాలామంది దేవుని ప్రేమిస్తున్నారు, ఆయన ఆజ్ఞల్ని గైకొంటున్నారు. అయితే ఇలా చూస్తున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఉత్తర యెరూషలేములో 200 కిలోమీటర్ల దూరంలో దమస్కు అనే పట్టణం ఉంది. అయితే ఆ దమస్కులో క్రైస్తవులందరూ సమావేశమయ్యి అక్కడ దేవుని గురించి చెప్పుకుంటున్నారని తెలిసి ఏం చేస్తాడో తెలుసా? తన క్షయాశక్తుల తనకి ఎంత ఓపిక ఉందో అంత వీలైనంతగా త్వరగా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకుని చెరసాల్లో వేయించేసి వాళ్ళందరినీ చంపడానికి కంకణం కట్టుకుని బయలుదేరితే అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఇప్పుడు ఈ లేఖనికి టర్నింగ్ పాయింట్ అనమాట. ఈ సౌలు అనే ఆయన దేవుని బిడ్డలనంటే ఇష్టం ఉండదు కదా, ద్వేషించేవాడు, వాళ్ళని ఎలా అయినా బాధ పెట్టాలని చూసేవాడు. ఇలాంటి వ్యక్తి ఏం జరిగిందో తెలుసా పిల్లలు? అది మిట్ట మధ్యాహ్నం చాలా ఎండవేళ అతను బయలుదేరి వెళ్తుంటే ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు ఆ యొక్క సూర్యుని వెలుగు ఎలా ఉంటుంది చూడగలమా? మనము సన్లైట్ని చూడగలరా? ఎలా అని చూడలేం కదా. అలాంటి సన్లైట్ కంటే ఎక్కువ వెలుగుతో దేవుడు ఆ వెలుగులో కనపడి సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి స్వరం వినిపించగానే తన కళ్ళు కనపడక నేలని పడిపోతే అప్పుడు ఏం జరిగిందంటే, ప్రభువా నువ్వెవరివి నాకు కనిపించట్లేదు అని అడిగితే నీవు నన్ను హింసిస్తున్న యేసుని అని తనకి ప్రత్యక్షపరుచుకున్నాడు అనమాట. అప్పుడు తను చాలా
వర్రీ అయిపోయాడు. అయితే దేవుడా అని చెప్పేసి ఆయన చేసిన తప్పు ఎంత ఘోరమైందో, తన స్థితి ఎంత పతనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో, దేవాతి దేవుడు సజీవుడైన దేవుని నేను అలాంటి బిడ్డలు నేను సజీవుడైన దేవుని వెంబడించున్న వాళ్ళని నేనేం చేశాను, చంపేశాను, కొట్టాను, చెరసాలను పాలు చేశాను, వాళ్ళని మీటింగ్ చేరకుండా క్యాన్సిల్ అయిపోయేలాగా ఎన్నో కుట్రలు పన్ని వాళ్ళకి ఆటంకం కలిగించిన వాడిని అని చెప్పేసి తన హృదయంలో ఒకలాంటి గొప్ప మార్పు అనేది సంభవించింది. అయితే ఆ మార్పు మూలంగా ఏం జరిగింది అంటే అతనిలో కొత్త వ్యక్తిత్వం అనేది ఏర్పడింది. అంటే నూతన స్వభావం తనలోకి వచ్చింది. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే తన యొక్క కళ్ళలో నుండి పాప పొరలన్నీ రాలిపోయినాయి అన్నమాట. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఈ దమస్కు మార్గంలో తన యొక్క జీవితాన్ని హఠాత్తుగా దేవుడు మార్చేశాడు. అప్పుడు తన యొక్క జీవితము మార్చుకున్నాడు. పిల్లలు, మనం కూడా మారాలి అనుకుంటే దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన మారుస్తాడు. సౌలులాగా ఉన్న ఇతన్ని పౌలు కింద మార్చాడు. పౌలు అంటే అర్థం ఏంటంటే స్వల్పమైన అని అర్థం. అయితే ఇలా ఇతడు రోమా పౌరుడు కూడా, అందుకే ఆ పేరు పెట్టబడుతూ వచ్చింది. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో పడిపోయాడు కదా పిల్లలు, కళ్ళు కనిపించకుండా పడిపోతే అక్కడున్న వాళ్ళు అతన్ని లేపి అడుగుతున్నాడు అనమాట. చాలా భయంతో విభ్రాంతి చెంది, ప్రభువా నేనేం చేయాలని కోరుతున్నావు, నన్ను ఎందుకు ఇలా చేస్తావని అడిగితే దేవుడు, నువ్వు దమస్కు అనే మార్గానికి వెళ్ళు, నీకు ఇంకా ఏం చేయాలో చెప్తానని చెప్పి పంపిస్తే తెన్నని అనబడిన వీధిలోన యూదా ఇంటి దగ్గర ఒక ఇల్లు ఉంది. యూదా ఇంటి దగ్గరికి అననీయ ఉంటాడు. అతను నీకు నువ్వేం చేయాలో చెప్తాడు అని చెప్పి పంపించాడు. ఎవరు అతని పేరు? అననీయ. అయితే పంపిస్తే అతను ఏం చేశాడంటే ఇతని మీద చేతులు ఉంచి సౌలు గురించి సౌలా అని చెప్పి అతని మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు కనిపించలేదు కదా, అప్పటి వరకు 3 రాత్రులు 3 పగళ్ళు తన కళ్ళు కనిపించలేదు, ఏమీ ఆహారం కూడా తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో తన చేతుల నుంచి ప్రార్థన చేయగానే తన కళ్ళల్లో ఉన్న పొరలన్నీ రాలిపోయిన వెంటనే బలం పొందుకుని తను ఆహారం తీసుకున్న తర్వాత ఈ అననీయ సౌలుకి చెప్పాడనమాట, నువ్వు దేవుడు ఏర్పరచుకున్న సాధనం, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు సమస్త ప్రజలకి దేవుని గురించి చెప్పాలి అని దేవుని ఉద్దేశం. యూదా మతానికి అన్యజనుల వద్దకు వెళ్ళి యేసే క్రీస్తు ఆయనే నిజమైన దేవుడు అని ప్రకటించాలని చెప్పాడు. అలాగే తన జీవితాన్ని మార్చుకొని తను బయలుదేరాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు పౌలు తన జీవితం అంతా మారిపోయింది. క్రైస్తవులంటే ఒకప్పుడు ద్వేషం ఉండేది, ఇప్పుడేమో దేవుని బిడ్డలంటే చాలా ప్రేమ, ఆప్యాయత, ఎంతో ఎల్లలేని అభిమానం అని కనపరిచేవాడు. ఎప్పుడు దేవుని గురించి చెప్పడానికి తన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా ఆ మంట ఉండేది. ఇప్పుడు అయితే ఇక్కడ చాలా పీపుల్స్ని గ్యాదర్ చేసుకొని యేసే క్రీస్తు ఆయన మన కొరకు మరణించాడు, మన పాపుల స్థానంలో ఆయన బలైపోయాడు అని అందరికీ చెప్పేవాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవాడు. ఇతను ఒకప్పుడు క్రైస్తవుల్ని కొట్టేవాడే, తిట్టేవాడే, దూషించేవాడే, హింసలు పాలు చేసేవాడే, చెరసాలలో పెట్టేసేవాడే, ఎక్కడ మీటింగ్ ఉందంటే అక్కడ ఆ మీటింగ్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయడానికి ఎన్నెన్నో ప్లాన్స్ వేసేవాడు కదా. ఇలాంటి ఇతను దేవుని గురించి చెప్తున్నాడే అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయి ఆయన మాటల వైపు చాలా ఆసక్తిగా ఆలకించి వాళ్ళు కూడా దేవుని విశ్వసించారనమాట. ఇలా జరిగింది. అయితే అప్పుడు ఏంటంటే సౌలు దేవుని కోసం ప్రకటిస్తూ ఉండేవాడు. వాక్యంలో ఏముందంటే, ఎవడైనా క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతాయి, అప్పుడు క్రొత్త వాళ్ళు అవుతారన్నమాట. ఈ సౌలు కూడా అంతే. తనలో ఉన్న పాత అలవాట్లు అంటే దేవుడిని బిడ్డలంటే ఇష్టం లేకపోవడం కదా, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. తను మారిపోయాడు. ఇప్పుడు దేవుని కోసం ప్రకటిస్తూ ఉన్నాడు. తను ఒక సాక్షిగా నిలబడుతూ వచ్చాడు. అయితే ఇలా జరిగింది. మీకు కూడా ఉంటాయి కదా పిల్లలు, మీ పాత స్వభావం, పాత అలవాట్లు, పాత చెడ్డ స్నేహాలు, వీటన్నిటిని విడిచిపెట్టాలంటే యేసు యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మన ఈరోజు లెసన్లో రక్షణ అనే దేవుడు
బహుమానంగా ఇస్తారన్నాడు కదా. దేవుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఇస్తారో, ఆయన మాటలు యందు పూర్తిగా డిపెండ్ అవుతారో, యేసు ప్రభువే దేవుడని తన నోటితో ఒప్పుకుంటారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. వాళ్ళు దేవుని బిడ్డలుగా, నూతన వ్యక్తులుగా, నూతన వ్యక్తిత్వం వాళ్ళలోనికి వస్తుంది. పాతవన్నీ గతించిపోతాయి. ఇక మీదట యేసుక్రీస్తు బిడ్డలుగా జీవిస్తారని ఇలా వాళ్ళు కూడా జీవించారు. పౌలు కూడా అలానే మారుతూ వచ్చాడు. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయనే దేవుడని నమ్మితే చాలు, మనకి రక్షణ దేవుడు ఎలా ఇస్తాడంట, బహుమానంగా ఇస్తాడు. ఇది ఎవ్వరు ఇవ్వలేనిది, విలువైంది. అర్థమైందా? మనకి బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, చిన్నది ఇచ్చినా కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. కానీ దేవుడు ఈ రక్షణ ఎవ్వరు ఇవ్వలేనిది మనకి ఉచితంగా ఇస్తాడంట. మీకు కావాలా పిల్లలు? ఈ బహుమానం కావాలంటే ఏం చేయాలి? మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించాలి. యేసే క్రీస్తుని నమ్మాలి. నమ్ముతారా మరి మీరు? ఎంతమంది తీర్మానం చేసుకుంటారు మరి? ఓ వెరీ గుడ్. ఓకే, లెసన్ విన్నారు కదా. క్వశ్చన్స్ అడగనా ఇప్పుడు? రెడీయేనా? ఓకే. ఈ ఫస్ట్ 4 లైన్స్లో చెప్పండి. ఫస్ట్ పిల్లలు ఇటైనా పర్లేదు, బాయ్స్ అయినా పర్లేదు, గర్ల్స్ అయినా పర్లేదు. ఈ సౌలు గారు ఏ